ఈరోజు మనము వంకాయ ప్లస్ బీరకాయతో కర్రీ చేద్దాం. రెండు మిక్స్ చేసి చేస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్రెడీ కోసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, బీరకాయలు, టమాటా అండ్ వంకాయలు ఉప్పు వేసిన వాటర్లో పెట్టేసాను అన్నమాట. దాకా చూపించాను కదా, కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ నేను చూపించాను. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వంట చేస్తూ నేను చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. ఇది మా ఇంట్లో ఐరన్ కడాయి ఉందన్నమాట. యాక్చువల్గా కుక్కర్లో పెట్టేదాన్ని, బట్ కుక్కర్లో ఆల్రెడీ కొంచెం వేరే కర్రీ ఉండింది. సో అది దాన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెడితే మాడిపోతుందని నేను ఫస్ట్ కడాయి తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం జీలకర్ర ఆవాలు వేసాను అనమాట. తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. కాస్త అవి ఫ్రై చేసుకొని ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వడం కోసము సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 వంకాయలు తీసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపు అన్నీ దాంట్లో యూస్ చేస్తాము. వంటలలో ప్రతి కర్రీస్లలో యూస్ చేస్తాము. తర్వాత టొమాటోస్, అవి కొంచెం సేపు ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, మగ్గ పెడితేనే కొంచెము జ్యూస్, ఎప్పుడు చెప్తుంటాను కదా, టమాటాలు కొంచెం మగ్గినాయంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎంచక్కా పాటలు పాడుకుంటా కర్రీ చేస్తున్నాను అనమాట. నాకు అది కొంచెం హ్యాబిట్, వంట చేస్తున్నప్పుడు పాటలు పాడడం అనేది. నేను ఇక్కడైతే సాంగ్స్ పాడిన వాయిస్ అయితే కట్ చేశాను. వీడియో స్కిప్ అయిపోయింది. యాక్చువల్గా వీడియో ఆన్లో ఉందనుకొని బీరకాయలు వంకాయలు వేసేసాను అనమాట. కానీ నేను చెప్తున్నాను, బీరకాయలు వంకాయలు వేసేదాన్ని. మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అదంతా కట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను రొట్టెల కోసమని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. చాలా రోజులు అయిందనమాట పిండి ఇసిరిచ్చి. సైమల్టేనియస్గా పక్కన కర్రీ కూడా చూసుకుంటూ ఉందామన్నమాట. ఇక్కడ కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత ఈ వంకాయలు, బీరకాయలు అనేటివి మగ్గాయి అనమాట, ఆయిల్లో ఫ్రై అయినాయి అనమాట. సో ఇక్కడ ఈ టైంలో మనము ధనియాల పౌడర్ అండ్ కారం కూడా వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయితే చేసేసుకొని ఆయిల్లో మగ్గబెట్టేసుకొని కర్రీ తర్వాత కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్లో కర్రీ ఇది ఉంది అని అన్నాను కదా, అది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇది కూడా కుక్కర్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకుంటే ఒక 3-2 విజిల్స్ పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే కర్రీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఒక్కసారి అంతా కారము, ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడైతే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పొద్దున్న చేసినదనమాట. ఇక్కడ నేను ప్రతి దానికోసం వాటర్లో వాష్ చేసే కంటే ఆల్రెడీ కర్రీ మసాలా ఉంటుంది దాంట్లో. సో అందుకోసమే ఉన్నీలే, అంటే ఇప్పుడు డైరెక్ట్గా అది స్టవ్ పైన పెడితే అంచులంతా మాడిపోతుంది. సో ఒక వేరే కడాయిలో అయితే తిరువాత వేసేసుకొని తర్వాత ఆ కర్రీ ఉన్న కుక్కర్లోనే కొంచెం వాటర్ అవంతా వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అప్పుడు అది కుక్కర్ చుట్టుముట్టు అంచులు ఉండేది మాడదు, ప్లస్ కర్రీ అయితే ఉడికిపోతుంది. దీంతో మనము గిన్నెలు వాష్ చేసుకునే టైం మిగిలిపోతుంది అనమాట. ఇప్పుడైతే కుక్కర్ అయితే విజిల్ కోసం పెట్టేసాను. తర్వాత సైమల్టేనియస్గా మనం రొట్టె అయితే చేసేసుకుందాము. రొట్టె కోసము నీళ్ళు పెట్టాను చెప్పినాను కదా, అవి అయితే కాగాయి. తర్వాత ఇప్పుడు పిండి అయితే కలిపేసుకుంటున్నాను. 2 రొట్టెలు చేసుకుంటున్నాను అనమాట నేను. ఇంతకుముందు నేను రొట్టె రెసిపీ అయితే యూట్యూబ్ నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఫుల్ వీడియోలో రొట్టె కంప్లీట్గా ఎలా చేయాలి, ఎట్లా కొట్టాలి అనేదంతా నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్లోనే రీసెంట్గానే పెట్టాను. ఇక్కడ కుక్కర్ అయితే విజిల్ కొట్టేస్తుంది. ఇంకా నేనైతే రొట్టె కొట్టేసుకొని బాగా ఒక 3 తీసుకున్న పిండి ఎన్ని రొట్టెలు అవుతుంది అనేది తెలియదు, బట్ నేను 2 రొట్టెలు అవుతాయి అనుకున్నాను, బట్ అవి 3 రొట్టెలు అయినాయి అన్నమాట. తర్వాత బాగా కొట్టేసుకొని ఇక్కడే
పీట పై నుంచి తీసుకోవడం, తర్వాత రొట్టె పైన వేసుకోవడం. ఇవి రెండు చాలా కష్టమైనటివి, నేను ఎప్పుడు చెప్తాను కదా. ఇంకా తర్వాత దానిపైన వాటర్ అయితే అద్దేసుకొని రొట్టె అయితే తిప్పేసుకున్నాను. అలా 2 రొట్టెలు అయితే బాగా కొట్టేసుకున్నాను. ఎప్పుడన్నా మీరు ఇలా వేడి రొట్టె, వేడి కర్రీ ఎవరన్నా తిన్నారా? ఈరోజు నేనైతే వేడి రొట్టె, వేడి కర్రీ అనమాట. కర్రీ కొంచెం వాటరీగా ఉండింది కదా, కాస్త మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించి ఆ వాటర్ అంతా పోయేలాగా, ఇంకిపోయేలాగా మగ్గబెట్టాలన్నమాట. తర్వాత ఇంకా నేనంతా కర్రీ అంతా అన్నీ దింపేసుకొని ఇంకా నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. మా అత్తకి రొట్టె కర్రీ పెట్టేసి ఇంకా నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ బైట్ ఈజ్ ద బెస్ట్ బైట్ అంటారు కదా, దాంట్లోనే కర్రీ టేస్ట్ ఎలా ఉందో, బాగుందో బాగలేదో అక్కడే తెలిసిపోతుంది. ఆ బయట వేడిగా ఉంటే ఇంకా అద్భుతం అన్నమాట. ఇక్కడ చూడండి, పొగలు కక్కుతుంది నా కర్రీ, నేను చేసిన కర్రీ అన్నమాట. వేడి వేడి రొట్టె ప్లస్ వేడి వేడి కర్రీ. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను. నాకు తినే ముందు ఎవరన్నా ఎదురుగా ఉంటే వాళ్ళకి ఒక ఫస్ట్ బయట పెట్టడం అనేది నాకు అలవాటు అనమాట. అలా మీకు పెట్టేసి నేను తినేసాను. కర్రీ అయితే సూపర్ ఉంది.